హలో అండి. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్‌లో ఎంతో టేస్టీ అయిన మీ అందరికీ నచ్చే రెసిపీ అండి. చికెన్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్‌లో చేసి చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక స్పూన్ జీలకర్ర, ధనియాలు, వేయించిన నువ్వుపప్పు, అల్లం వెల్లుల్లి, అలాగే యాలుక, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోండి. ఇప్పుడు కడిగిన చికెన్‌లో సాల్టు, అలాగే రుచికి సరిపడా కారం, పసుపు, అలాగే తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ముక్కలకి పట్టేంత విధంగా కలుపుకోవాలండి. ఈ కలుపుకుంటే ముక్కకు పట్టేంత విధంగా బాగా కలుపుకుంటే ముక్క అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. చూసారా? ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. అరగంట, గంట నానాల్సిన అవసరం ఏమీ లేదనమాట. అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవచ్చు ఈ రెసిపీ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని ఒక ఉల్లిపాయను ఇలా మిక్సీ జార్లో కచ్చాపచ్చగా మిక్సీ గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఈ విధంగా ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు వేపుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో ఉంచి తర్వాత మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ దీన్ని వేయించుకోవాలన్నమాట. అలాగని ఎక్కువగా కలిపేయొద్దండి. చూసారా? ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కరివేపాకు లేకపోయినా పర్వాలేదు. అలాగే మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలన్నమాట. దీనిలో వాటర్ ఏమైనా ఉంటే చికెన్‌లో ఆ వాటర్‌కి అనేది ముక్క ఉడికిపోతుందండి. మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. చూసారా? దానిలో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఈ విధంగా చక్కగా ఉడికిపోతూ ఉంటుందండి చికెన్ అయితే. లాస్ట్‌లో ఇలాగా అట్ల పుల్ల లాంటిది ఏదైనా అట్ల కాడ లాంటి దాంతో మనం ఈ చికెన్ అనేది బాగా కలుపుకుంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. గరిటె కన్నా ఇలాంటి అట్ల కాడ ఉంటే చాలా బెటర్ అండి. హై ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ మసాలాలు, ఏ పౌడర్లు లేకుండా సింపుల్‌గా ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీని అన్నంలో కంట ఉత్తినోటినైతే ఇంకా అంటే ఇంకా బాగుంటుందన్నమాట. అలాగే నా రెసిపీ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వస్తానండి.